వెల్కమ్ టు ఎయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం డజల్స్ ఇంకా డోరీ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందామండి. ఇది ఆరి వర్క్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే టైలరింగ్ క్లాసెస్ నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది అన్నమాట. విడ్త్ 4 ఇంచెస్, లెంత్ 4 ఇంచెస్, ఇట్లా 2 సైడ్స్ 4 ఇంచెస్ పెట్టేసుకునేసి ఇలా 2 పీసెస్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను జస్ట్ లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా 2 పీసెస్ కట్ చేసుకునేసి మనం సపరేట్గా పెట్టేసుకుందామండి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు బ్లౌజ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, లేదు టైలరింగ్ వర్క్ చేసే వాళ్ళైనా, ఆరీ వర్క్ మాత్రం వేసిచ్చే వాళ్ళైనా కూడా ఇలా డజల్స్ని మీరు ఫ్రీగా కస్టమర్కి కనుక వేసిచ్చారు అంటే నెక్స్ట్ టైం వాళ్ళు మీ దగ్గరికే వస్తారనమాట. డోరీ స్టిచ్చెస్కి వచ్చేసి ఒక పీస్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. లెంత్ 1 ఫీట్ ఉండేట్టుగా చూసుకోండి. విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్. ఈ స్కేలు ఎంత వెడల్పు ఉందో ఎంత హైట్ ఉందో చూసుకొని సేమ్ ఇంతే మార్క్ చేసుకొని కట్ చేసుకునేసేయాలి. ఇక్కడ నేను క్రాస్ పీస్గా కట్ చేస్తున్నాను ఒక డోరీ. నెక్స్ట్ ఇంకొక డోరీ వచ్చేసి స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. స్ట్రైట్కి తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసేకి డిఫరెన్షియేషన్ అనేది చెప్తానండి. ఇది స్ట్రైట్గా కట్ చేసుకుందాం. నేను 2 వచ్చేసి 1 ఫీట్ లెంతే తీసుకున్నాను. మీరు మీ హైట్ ఎంత కావాలో మీరు మెజర్ చేసుకొని కట్ చేసుకోండి. ఎక్కువ హైట్ పెట్టేసుకున్నాము అంటే మనం బ్యాక్ సైడ్ ఇవి మనం ముడి వేసినప్పుడు ఎక్కువ లెంత్ కిందకి ఉంటాయండి. ఏదైనా ఫ్లవర్స్ వేసినప్పుడు కూడా మనకి ఎక్కువ కిందకి వేలాడుతూ ఉంటాయి. అలా కాకుండా నేను 1 ఫీటే పెట్టాను అనమాట. ఇలా 2గా ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ చూసారా ఈ ఫుట్ ఉంది కదా, ఈ విడ్త్ ఇంతవరకే ఇక్కడే పోయేడుగా చూసుకోండి. స్టిచ్ ఎక్కువ అటు ఇటు వెళ్ళింది అంటే మనకి సరిగా రాదన్నమాట. ఇక్కడ మీరు కావాలంటే ప్లాస్టర్ ఏదన్నా కూడా విడ్త్ కోసం ఇక్కడ ప్లాస్టర్ని పేస్ట్ చేసేసుకున్నారు అంటే క్లాత్ అనేది అటు ఇటు మూవ్ కాకుండా ఉంటుందండి. ఇక్కడ చూసారంటే ఆ ఫుట్ ఎంత విడ్త్ ఉందో సేమ్ ఈవెన్గా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అలానే స్టిచ్ చేసాము. ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, దాన్ని కూడా ఇలానే స్టిచ్ చేసేద్దాం. ఇందాక చెప్పాను కదండి, క్లాత్తో చేసే డెజల్స్ని మీరు ఫ్రీగా చేసి ఇవ్వండి. మనం ఆరీ వర్క్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజల్స్ అనేటివి ఇక ముందు వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తాను. ఆరీ వర్క్లో మనం మెటీరియల్ యూస్ చేస్తాం కాబట్టి అది ఫ్రీగా చేయించారంటే మీకు నష్టం అవుతుంది. ఇలా క్లాత్తో చేసేటివైతే మీరు ఫ్రీగా చేయించుకోవచ్చు. ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఒక ఎడ్జ్లో, ఇది ఓపెనింగ్ సైడ్ అనమాట, ఇలా థ్రెడ్ తీసుకొని ఒక 3 టైమ్స్ ఇలా స్టిచ్ చేసుకునేసి నాట్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది కదా, నీడిల్ యొక్క బ్యాక్ సైడ్ చూసారా, ఇలా ఈ ఓపెన్లో బ్యాక్ సైడ్ ఇలా నీడిల్ని పెట్టేసుకునేసి ఇలా కాకుండా క్లాత్లో మధ్యలో వచ్చేడిగా ఇలా నాడాని పైకి తీసుకొని రావాలన్నమాట. ఈ థ్రెడ్ అనేది మనకి అటువైపు ఓపెన్ ఉంది కదా, అటు సైడ్ వచ్చేడిగా నిదానంగా ఇలా మనం క్లాత్ని ఇన్సైడ్ ఇలా మూవ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా మూవ్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది ఈజీగా రొటేట్ అవుతుంది. ఇక్కడ చూసారంటే నీడిల్ అనేది, ఈ క్లాత్ చాలా డెలికేట్గా ఉందండి, దానికోసం అక్కడక్కడ నీడిల్ అనేది బయట వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా థ్రెడ్ అనేది ఇటు సైడ్ వచ్చేసింది. వచ్చినప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ థ్రెడ్ ఇన్సైడ్ అయింది కదా, ఇక్కడ ఈ క్లాత్ని నీడిల్తో కొద్దిగా లోపలికి ఇలా మూవ్ చేయాలి మనం. చూసారా ఇక్కడ ఈ కార్నర్తో కొద్దిగా లోపలికి ఇలా నెట్టాము అంటే మనకి ఇది ఈజీగా ఇటు సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్రీవియస్ వీడియోస్ చూడండి. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొద్దిగా ముందుకు వచ్చింది అంటే మనకి ఈజీగా ఇలా బ్యాక్ సైడ్ ఇలా రొటేట్ అయిపోతుందండి. ఎవరైనా బిగినర్స్ కోసం నేను కొద్దిగా ఇలా లూజ్ ఉండేడిగా చెప్పానండి. నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా థిన్గా ఉండేడిగా స్టిచ్ అనేది ఎలా వేయాలనేసి చెప్తాను. ఇప్పుడు వచ్చేసి డెజల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇందాక మనం 4 ఇంచెస్ పెట్టి పీసెస్ని కట్ చేసుకున్నాం కదా, ఇలా క్రాస్గా డైమండ్ షేప్లో ఇలా మనం ఫోల్డ్ చేసుకొని ఈ కార్నర్ని ఈ కార్నర్ని ఇటువైపు పెట్టేసుకొని మధ్యలో ఈ డోరీని ఇలా ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ స్టిచ్ చేసేసేయాలి. మీరు మిషన్ ఉంటే మిషన్తో స్టిచ్ చేసుకోవచ్చు, లేదు ఆరీ వర్క్ వాళ్ళ కోసం నేను ఇక్కడ
చేత్తోనే స్టిచ్ చేస్తున్నానండి. ఇలా ఫస్ట్ రన్నింగ్ స్టిచ్ వేసుకునేసి మీరు బటన్ హోల్ స్టిచ్ అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇలా స్టిచ్ అనేది వేసేసాము అంటే ఇది ఇక్కడ ఊడిపోకుండానే ఉంటుంది. నెక్స్ట్ అలాగే చూసేకి కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇది రిటర్న్ తిప్పిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా కుందన్స్ కావచ్చు లేదా బీడ్స్ కావచ్చు అక్కడక్కడ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అది మీ థింకింగ్ని బట్టి ఉంటుందండి. శారీకి మ్యాచ్ అయ్యేడిగా గోల్డ్, సిల్వరు, నెక్స్ట్ ఇంకా గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఇంకా మల్టీ కలర్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు అలాంటి స్టోన్స్ తీసుకొని అంటించుకోవచ్చు అనమాట. ఇలా బటన్ హోల్ స్టిచ్ వేసుకునేసి ఇక్కడ ఎండ్ నాట్ వేసేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసేసుకునేద్దాము. ఇది ఆరీ వర్క్ వాళ్ళ కోసం అలాగే టైలరింగ్ వాళ్ళ కోసం ఇద్దరికీ యూజ్ అయ్యేడిగా నేను ఈ వీడియోలో హ్యాండ్తో స్టిచ్ చేయడము, మిషన్తో స్టిచ్ చేయడము రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానండి. ఆరీ వర్క్ వాళ్ళు ఇలా డోరీ కోసం మనకి మార్కెట్లో రెడీమేడ్ డోరీస్ ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయండి. మీకు నచ్చినవి తీసుకొని ఆ డోరీని కూడా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిషన్ ఉన్న వాళ్ళు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. దానికోసమే నేను ఈ వీడియో ఇలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ ఎండ్ నాట్ వేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసేసుకునేసి ఈ డోరీని ఇలా ఉల్టా తీసేద్దామండి. సీదా వైపు తీసాము అంటే ఇలా వచ్చింది చూసారా. ఇక్కడ ఈ మధ్యలో అంతా మీరు కుందన్స్ కావచ్చు, బీడ్స్ కావచ్చు, గ్లూ అంటించుకోవచ్చు లేదా స్టిచ్ అయినా చేసేసుకునేచ్చు. ఇప్పుడు మనం ఈ డోరీని ఇంకొక నెక్స్ట్ ఉంది కదా, ఆ డోరీని మిషన్లో ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. క్రాస్గా కట్ చేసుకునేసి థ్రెడ్ నీడిల్కి ఎక్కించుకొని నీడిలు కొన కాకుండా దారం ఎక్కించుంటాం కదా అటు సైడు ఇలా బ్యాక్ సైడ్ తీసుకురావాలండి. మనం నీడిల్ యొక్క మొనను పెట్టేసి తీసాము అంటే రాదన్నమాట. ఇది క్రాస్ పీస్గా కట్ చేసినటువంటి డోరీ అండి. ఇలా మీరు ఏదైనా కూడా ఇంకా డిజైన్స్ అయినా వేసుకోవచ్చు. ఇది స్ట్రైట్ లైన్తో స్ట్రైట్గా క్లాత్తో కట్ చేసిన డోరీ. ఇది మనకి కంఫర్ట్గా ఉండదండి. ఇది కొద్దిగా సాఫ్ట్గా ఉండదు, హార్డ్గా ఉంటుంది. ఇలా టెజల్స్ కోసం ఇంకో క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా డైమండ్ షేప్లో ఫోల్డ్ చేసుకునేసి ట్రయాంగిల్ షేప్లో ఈ కార్నర్ని ఇటు సైడు ఆ కార్నర్ని ఇటు సైడు తీసుకొచ్చి ఈ డోరీని ఇక్కడ పెట్టేసుకునేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మిషన్తో స్టిచ్ అనేది వేసేసాము అంటే డోరీ ఇంకా టెజల్స్ కంప్లీట్ అయిపోయినట్లేనండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ రఫ్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలండి. ఇలా వేసిన తర్వాత ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకునేసేయండి. క్లాత్ కూడా ఇలా కట్ చేసుకునేసి ఇలా రొటేట్ చేశారు అంటే సరిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా నేర్చుకునేచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 డోరీస్ ఇలా ఉంటాయన్నమాట. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.